పోటీ పరీక్షలో సార్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చాలామంది చాలా చదువుతుంటారు సార్ ఇక్కడ, కానీ ఎగ్జామ్ వాళ్ళు విఫలమవుతుంటారు. ప్రాక్టీస్ లేకపోవడంతో విఫలమవుతుంటారు సార్. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ దూరమైనావు, ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉంటే ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా ఉండాలి సార్. టోటల్ ఎనఫ్ సార్. లేటెస్ట్ కరెంటు పాలిటీ సార్. 6 నెలల కరెంట్ అఫైర్స్ యొక్క పాలిటీ కరెంట్ అఫైర్స్ అంశాలు సార్. ముందుగా వేముల సైదులు ఆన్లైన్ అకాడమిక్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. కరెంటు పాలిటీ సార్. ఏపీ గ్రూప్ 2లో 75 మార్కుల్లో సార్ ఈజీగా ఒక 25 నుండి 30 వరకు కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది. తెలంగాణలో 50 మార్కులు వచ్చే పాలిటీలో ఈజీగా 10 నుండి 15 మార్కులు ఉంటాయి సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేటెస్ట్ అంటే పాలిటీ అంటే 17 ఆర్టికల్ ఏంది, 18 ఆర్టికల్ ఏంది, 30 ఆర్టికల్ ఇది కాదు సార్. పాలిటీ అంటే ఒక లేటెస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడి ఉంటుంది. లేటెస్ట్ ఇక్కడ కరెంటు జాగ్రఫీ కానీ, కరెంటు పాలిటీ కానీ, కరెంట్ ఎకానమీ నుండి కానీ వీటిపైన ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జామినర్ ఇక్కడ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇక్కడ నుంచి మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఇది రేపు కరెంటు పాలిటీ గ్యారంటీగా ఇక్కడ నుంచే దాదాపు ఒక 15 మార్కుల వరకు కూడా మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమిక్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. మీకోసమే సార్. ఇక్కడ బయట ఏదో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు సార్. ఓకే, ఇది ఒక ఫ్రీ క్లాస్ సార్ మనకి ఇది. ఓకే, మన ఫుల్ కోర్స్ కరెంట్ అఫైర్స్ జీకే టోటల్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ జీకే ఫుల్ కోర్స్ క్లాస్ ఉంది. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. దాన్ని కూడా మీరు కొనుగోలు చేస్తారు ఇక్కడ. ఓకే చూడండి సార్. ఏంటి సార్ ఇది? ఈ క్రింది వారిని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న తొలి గిరిజన జాతి అయ్యా 2010 అంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 19 నాడు తొలి లోక్సభ యొక్క విడత ఎన్నికలు జరిగింది. తొలి లోక్సభకు తొలి విడత ఎన్నికలు జరిగింది. ఈ 18వ లోక్సభకి ఇక్కడ తొలి విడత ఎన్నికలు జరిగింది. ఈ 18వ లోక్సభకు మొత్తం ఇక్కడ ఓకే సార్ ఏప్రిల్ 19, ఏప్రిల్ ఇక్కడ 26 అండి. ఓకే, మే ఇక్కడ 7 అండి, మే 13 అండి, మే 25 అండి, మే సార్ ఇక్కడ మధ్యలో మే 20 వస్తుంది. ఓకే, ఆ తర్వాత సార్ ఇక్కడ జూన్ ఇక్కడ 1 సార్. 7 విడతల ఎన్నికలంటే ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా లోక్సభకి 1952లో ఎలక్షన్ జరిగితే 2024 అంటే ఇన్నేళ్ల చరిత్రలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తొలి గిరిజన జాతి అంటే సార్ ఇక్కడ అంటే శంపార్ అనే గిరిజన జాతి తొలిసారికి ఇక్కడ ఒక ఓటు హక్కును అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయడం జరిగింది సార్. రేపు కరెంటు పాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, ఏపీలో ఎన్నికలు ఉన్నాయి సార్. ఇక్కడ ఓకే మణిపూర్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ యొక్క 18వ లోక్సభతో పాటు ఆయా రాష్ట్రాల యొక్క శాసనసభలో కూడా ఎన్నికలు కూడా జరగబోతున్న యొక్క నేపథ్యం సార్. ఇక్కడ నుంచి రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతారు సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ 2024 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుచుకున్న తొలి ఎంపీ అంటే సీట్ ఎక్కడ సార్? సూరత్. ఇది ఓకే గుజరాత్ రాష్ట్రం సార్. ఇక్కడ ఏంటి సార్ ఇక్కడ అంటే ఏప్రిల్ 19 నాడు తొలి లోక్సభకి ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడ సార్ ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులందరూ అంటే అపోజిషన్ పార్టీ అతనిది నామినేషన్ తిరస్కరించారు. మిగతా ఇండిపెండెంట్ ఉపసంహరించుకున్నారు. ఇక్కడ ఇతను విజేత అంటే బీజేపీ ఎంపీ ఇక్కడ తొలి సీట్ ఇక్కడ గెలుచుకున్న సంఘటన. ఓకే, 2024 ఏప్రిల్ 24 అండి. ఏప్రిల్ 24వ తేదీ జాతీయ గ్రామ పంచాయతీ రోజండి. 73వ
రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీ సంబంధించింది. 11వ షెడ్యూల్ కూడా గ్రామ పంచాయతీ. 11వ షెడ్యూల్లో 29 అంశాలు, 12వ షెడ్యూల్లో 18 అంశాలు. 74వ రాజ్యాంగ సవరణ నగర పాలనకు సంబంధించిన యొక్క సంఘటన సార్. ఈ ప్రాచీన భారతదేశంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి వ్యక్తులు అంటే చోళులు. ఉత్తర మేరూరు అనేక శాసనం ద్వారా తెలుస్తుంది. ఆధునిక భారతదేశంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇక్కడ ఎవరు సార్ అంటే ఇక లార్డు రిప్పన్ సార్. బలవంతరాయ్ మెహతా కమిటీ సూచన మేరకు ఈ దేశంలో 3 అంచెల పంచాయతీరాజు విధానం చట్టం ఇక్కడ అమల్లోకి వచ్చింది. 1992లో ఇక్కడ ఒకే చట్టం వస్తే 1993 నుండి 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. అప్పుడే తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. 2010 నుండి ఈ దేశం 2012 నుండి ఈ దేశంలో ఒకేసారి ఇక్కడ ఏప్రిల్ 24ను జాతీయ గ్రామ పంచాయతీ రోజుగా గుర్తిస్తున్నాం. తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ అంటే అకోదరా గుజరాత్, తొలి సోలార్ విలేజ్ అంటే గుజరాత్లో మెదేరా. ఒకేసారి ఈ టైపులో ఎగ్జామ్లో మనకు గుర్తుకు రావాలి సార్. రేపు కరెంటు యొక్క పాలిటీ నుండి సార్ మరొకటి ఇంపార్టెంట్ సార్. 2024 అండి జనవరి 28 నాటికి సుప్రీంకోర్టు 75 ఏళ్ళ యొక్క వేడుకలు నిర్వహించుకుంది సార్. సుప్రీంకోర్టు సార్ ఇక్కడ డివై చంద్రచూడ్ యొక్క నాయకత్వంలో తొలి సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ అంటే హరిలాల్ జే కానియా, ఎక్కువ కాలం పాటు అంటే వైవి చంద్రచూడ్, ఆయన కొడుకే డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు 75 సంవత్సరాల యొక్క వేడుకలు నిర్వహించుకుంది. భారత రాజ్యాంగంలో 124 ఆర్టికల్ ఇది సుప్రీంకోర్టుకు సంబంధించింది. 1వ ఆర్టికల్ నూతన రాష్ట్రాల ఏర్పాటు, 24 ఆర్టికల్ బాల కార్మికులకు సంబంధించింది. ఈ రెండింటి వచ్చింది 1, 4, 214 అంటే రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ అండి. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా క్యాచ్ చేయాలి. అయ్యా అక్రమ వలసదారులని ఎవరైతే బ్రిటన్కు వస్తున్నారో వాళ్ళందరినీ 6000 కిలోమీటర్ పైగా రువాండా ప్రాంతానికి తరలించాలని చెప్పి ఈ మధ్య వివాదాస్పదమైన రువాండా బిల్లును ఆమోదించిన యొక్క దేశం అంటే బ్రిటన్ సార్. ఇక్కడ ఇవే సార్ ఇక్కడ రేపు లేటెస్ట్ కరెంట్ యొక్క పాలిటీ నుండి అడుగుతాడు సార్. ఇక్కడ వీటిపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి సార్. ఓకే, మరొక అంశం సార్ ఇది. మరొక అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు సార్. లేటెస్ట్ కరెంటు పాలిటీ పెట్టండి. అయ్యా ఢిల్లీ 2024 ఏప్రిల్ 7న ఢిల్లీ అటవీ సంరక్షణ కమిటీ యొక్క చైర్మన్గా సార్ ఓకే ఢిల్లీ ప్రభుత్వం ఇక్కడ నియమించింది. ప్రముఖ న్యాయవాది సార్ ఇక్కడ ఓకే అజ్మీర్ ఇక్కడ సార్ ప్రధానంగా. మరొకటి సార్ యువతను ఓటు వేయమని ప్రచార కార్యకర్తగా ఒక యువతను ఓటు వేయమని చెప్పి యువతను అక్కడ ఓటుకు పైన అవగాహన కల్పించడానికి రాయబారిగా ఆయుష్మాన్ ఖురాన్ను భారత ఎన్నికల సంఘం ఇక్కడ నియమించింది సార్. ఇది ఓకే 2024 జనవరి 14 నాడు రాహుల్ గాంధీ 2వ జోడో భారత్ న్యాయయాత్ర 2ని మణిపూర్లో ప్రారంభించారు. 67 రోజుల పాటు 1100 నియోజకవర్గాల్లో 7600 కిలోమీటర్ల యొక్క దూరం సార్ ఇది. ఓకే మణిపూర్లో ఇక్కడ సార్ మరి ప్రధానంగా ఈ యొక్క మణిపూర్ నుండి తొలిసారిగా ఆయన భారత జోడో యాత్ర తమిళనాడులో కన్యాకుమారి నుండి 2023 సెప్టెంబర్ 5 స్టార్ట్ అయితే 2024 ఒకేసారి ఇక్కడ జనవరి 14 నాడు మణిపూర్లో స్టార్ట్ అయింది సార్. అదేవిధంగా సార్ 2024 మార్చి 9 నాడు మహమ్మద్ యూసుఫ్ వానీ జమ్మూ కాశ్మీర్కు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన యొక్క సంఘటన. ఈ దేశంలో అవినీతి అక్రమాలకి పాల్పడుతున్న వారిని ఒకేసారి విచారించాలంటే ఒక లోక్పాల్ కౌన్సిల్ కావాలని చెప్పి 2019లో లోక్పాల్ కౌన్సిల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ తొలి అంటే లోక్పాల్ కౌన్సిల్ చైర్మన్ అయిన పినాకి చంద్రఘోష్, రెండో వ్యక్తి
ప్రదీప్ కుమార్ మాంతి మూడో వ్యక్తిగా 2024 మార్చి 27 నాడు బాధ్యతలు తీసుకున్న వ్యక్తి అజయ్ మాణిక్ రావు కన్విల్కర్ సార్. ఈ లోక్పాల్ కౌన్సిల్ను 2020 సార్ ఇక్కడ 19 సంవత్సరం మార్చి 19 నాడు ఇక్కడ స్థాపించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ వీరి ప్రముఖుల యొక్క నియామకాల నుండి రేపు కరెంటు పాలిటీ పరంగా అడుగుతాడు. లోక్పాల్ యొక్క 3వ చైర్మన్ పేరేమిటి, లోక్పాల్ సంస్థను ఏ ఇయర్లో స్థాపించారు, ఢిల్లీ అటవీ సంరక్షణ యొక్క కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు, రాహుల్ గాంధీ యొక్క భారత్ జోడో న్యాయయాత్ర 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇలాంటి యొక్క అంశాలపై రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే సార్, థర్డ్ బిట్ చూడండి సార్, క్రింది వాటిని జతపరచమని చెప్పి అడగడం జరిగింది సార్. ఏందండి, సిపి రాధాకృష్ణయ్య తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ అండి. యాక్చువల్గా ఇతను జార్ఖండ్ యొక్క జార్ఖండ్ యొక్క పర్మనెంట్ అంటే ప్రజెంట్ జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. ఈయన తమిళనాడుకి తెలంగాణకి పుదుచ్చేరికి ఇన్ఛార్జి గవర్నర్గా తమిళసై సౌందర్య రాజన్ రాజీనామాతో ఇన్ఛార్జిగా పెట్టారు. మరి ముఖ్యంగా సార్ ఈయన సొంత స్టేటు తమిళనాడు రాష్ట్రం అండి. ఓకే, అంతర్జాతీయ న్యాయస్థానం చీఫ్ జస్టిస్ నవాబ్ సలాం అండి. ఈయన లెబనాన్ కంట్రీకి చెందిన వ్యక్తి. నెదర్లాండ్ కంట్రీ ది హెగ్ సిటీలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటిన పదవిలో ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొనసాగుతున్న యొక్క భారతీయుడు అంటే దిల్వీరి బండారి సార్ ఇక్కడ. ఓకే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టు ఏ కమిటీని నియమించిందంటే సార్ ఇక్కడ అంటే ఏం సార్ అంటే రాజస్థాను గుజరాత్ రాష్ట్రాల్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు ఇక్కడ హైటెన్షన్ యొక్క విద్యుత్ తీగలకు తగిలి చనిపోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఆ పక్షుల యొక్క ప్రమాదం ప్రధానంగా కొనసాగుతుంది. అందుకే వీటిని సంరక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయిన డివై చంద్రచూడ్ నాయకత్వంలో 3 సభ్యుల కమిటీని నియమించిన యొక్క సంఘటన సార్. ఇదే సార్ రేపు లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా అడగబోతున్న యొక్క అంశాలు సార్. ఓకే, మయన్మార్లో నూతన భారత రాయబారి అంటే అభయ్ ఠాగూర్ సార్ ఇక్కడ నూతన భారత రాయబారి. 2024 మార్చి 26న హనుషా మిశ్రా సార్ యూపీఎస్సికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నూతన సభ్యుడిగా నియమితున్న వ్యక్తి అనుషా మిశ్రా సార్ ఇక్కడ. ఓకే, ఎన్ని లేటెస్ట్ కరెంటు పాలిటీ యొక్క అంశాలు సార్ ఇక్కడ. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏం సార్ ఇక్కడ పార్లమెంటు సెక్యూరిటీ హెడ్గా అనురాగ్ అగర్వాల్ను నియమించారు. ఈయన 2010 యొక్క ఐపీఎస్ యొక్క బ్యాచ్ యొక్క ఆఫీసర్ అండి. పార్లమెంట్ యొక్క భద్రతా సలహా అధికారిగా నియమితులైన వ్యక్తి ఈయన సార్ ఇక్కడ అనురాగ్ అగర్వాల్. ఓకే, మార్చి 12న జాతీయ ఎస్సీ కమిషన్కు నూతన చైర్మన్గా కిషోర్ మక్వాన్ నియమితులయ్యారు. ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ జర్నలిస్ట్ అండి. ఈయన సార్ ఇక్కడ జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరు కూడా ఎన్నికల సంఘంలో నూతన సభ్యులుగా నియమితులయ్యారు. ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ అండి. ఓకే సార్ ఇక్కడ 2024 ఏప్రిల్ 19 నాడు LGBTQ కమ్యూనిటీ సంక్షేమ యొక్క చైర్మన్గా రాజీవ్ గబ్బా. ఏంటి సార్ స్వలింగ సంపర్కుల యొక్క సంక్షేమానికి కమిటీకి చైర్మన్గా రాజీవ్ గబ్బా నియమితులయ్యారు. ఇదే రాజీవ్ గబ్బా తెలంగాణ ఏపీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై నియమించిన కమిటీ కూడా రాజీవ్ గబ్బా కమిటీనే సార్. ఓకే, కేంద్ర ఎన్నికల సంఘం ఓకే సార్ మరి వికలాంగుల విభాగానికి ఐకాన్గా ఎవరిని నియమించిందంటే శీతల్ దేవి నియమించింది. ఆర్చరీ
క్రీడాకారిణి సార్. ఈమె ఈ మధ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. 324 ఆర్టికల్ ఇది భారత ఎన్నికల సంఘానికి సంబంధించింది. 3 ఆర్టికల్ నూతన రాష్ట్రాల ఏర్పాటు, 24 ఆర్టికల్ బాల కార్మికులకు సంబంధించింది, 32 ఆర్టికల్ రాజ్యాంగ పర్యావరణ హక్కుకు సంబంధించింది. ఓకే సార్, ఈ లెవెల్లో మన ప్రధానంగా గుర్తుకు రావాలి సార్. ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి? జమ్మూ కాశ్మీర్ హైకోర్టు న్యాయ పాలనను సమర్థించింది సుప్రీంకోర్టు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తీసుకుంటున్న యొక్క నిర్ణయాన్ని మధ్య కొద్దిమంది తప్పుపడితే ఆ నిర్ణయాన్ని రీసెంట్లీ సుప్రీంకోర్టు సమర్థించింది సార్. ఓకే, ఏప్రిల్ 14న అనిరుద్ధ బోసినా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి చైర్మన్గా ఉన్నారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఇది ఎక్కడ ఉంది సార్ అంటే భోపాల్లో ఉంది. 1993లో స్థాపించారు. రేపు ప్రముఖుల నియామకాలను అడుగుతారు సార్. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ యొక్క నూతన చైర్మన్ పేరేమిటి, ఇలా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, మన్మోహన్ సింగ్ సార్ ఏప్రిల్ 3న రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ జరిగింది. ఈయన చివరిగా రాజస్థాన్ నుండి ప్రాతినిధ్యం వహించాడు. గతంలో 4 సార్లు అస్సాం నుండి, ఒక్కసారి రాజస్థాన్ నుండి సార్. ఇక్కడ ఈయన ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ఈయన ఎప్పుడు కూడా ప్రజల చేత ఎన్నిక కావాలి, అంటే పరోక్షంగా సభ్యుల చేత ఎన్నికైన వ్యక్తి. ఈ మధ్యనే రాజకీయాలకు స్వస్తి పలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ సార్ ఇక్కడ. ఓకే, మార్చి 27 నాడు భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒప్పందాన్ని అంగీకరించింది ఆర్మేనియా దేశం. ఈ మధ్య ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సదస్సు ఇక్కడ జెనీవాలో జరిగినప్పుడు మన యొక్క అంటే లోక్సభ డిప్యూటీ యొక్క స్పీకర్ ఈ బృందానికి నాయకత్వం కూడా వహించిన యొక్క సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇది ఏంటి సార్? ఈ మధ్యనే సార్ ఇక్కడ సి విజిల్ యాప్ దేనికి సంబంధించిందండి? ఎన్నికల యొక్క పర్యవేక్షణ. ఎవరైనా డబ్బులు పంచుతున్నారా, ఎవరైనా లిక్కర్ పంచుతున్నారా, అలాంటి సంఘటన జరిగినప్పుడు ఫోటో తీసి ఈ సి విజిల్ యాప్కు పంపిస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు సార్. ఓకే, మిషన్ 414 ప్రచారం వేస్తారంటే హిమాచల్ ప్రదేశ్లో 70% పైగా పోలింగ్ కావడానికి ఈ యొక్క మిషన్ ఇక్కడ ప్రారంభించారు సార్. ఓకే సార్, నో యువర్ క్యాండిడేట్ యాప్ సార్. నో అంటే యువర్ క్యాండిడేట్ యాప్ అంటే ఎన్నికల సంఘంలో సభ్యుని యొక్క గురించి తెలుసుకోవడం కోసం ఈ మధ్య ఎన్నికల సంఘం ప్రారంభించిన యొక్క న్యూ యాప్ సార్ ఇది. ఓకే, 2024 మార్చి 11 నాడు పౌరసత్వ సవరణ చట్టం అమలు సార్. ఇక్కడ ఎక్కడ సార్ అంటే ఏ రాష్ట్రం అంటే ఈ పౌరసత్వ సవరణ చట్టం ఇండియాలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి మద్దతు ప్రకటించిన తొలి రాష్ట్రం అంటే అస్సాం అండి. ఇండియాలో వ్యాట్కు సపోర్ట్ చేసిన తొలి రాష్ట్రం హర్యానా అండి. ఇండియాలో జిఎస్టీకి సపోర్ట్ చేసిన తొలి స్టేటు అస్సాం అండి. అగ్రవర్ణాల పేదలకి 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరిచిన యొక్క రాష్ట్రం అంటే గుజరాత్ అండి. ఈ దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు ప్రకటించిన తొలి రాష్ట్రం అంటే అస్సాం సార్. ఈ మధ్యన సార్ 2023 నవంబర్ 1 నాడు యూనియన్ అంటే సార్ ఇక్కడ యూనియన్ కామన్ సివిల్ కోడ్ విధానాన్ని ఈ మధ్య అమలు పరిచిన యొక్క కామన్ సివిల్ కోడ్ విధానాన్ని ఈ మధ్య అమలు పరిచిన యొక్క రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్, 7వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి? మేరా ప్లే ఓట్ దేశ్ కే లియే అంటే సార్ ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులకి ఓటు హక్కు మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ ప్రారంభించారు సార్ ఉన్నత విద్యా సంస్థల్లో అమలు కోసం. సార్ 2024 ఫిబ్రవరి 21 నాడు మరణించిన పాలీ
ఎస్ నారిమన్. ఈయన న్యాయశాస్త్రం యొక్క కోవిదుడు, న్యాయశాస్త్రం యొక్క భీష్ముడుగా పేరుగాంచిన వ్యక్తి. బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. ఇక్కడ ఈ మధ్యన సార్ 2024 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చిన యొక్క వ్యక్తి ఈయన ఇమాన్యుయల్ మాక్రాన్ అండి. ఈయన సార్ ఇక్కడ ఏంటి సార్, ఈయన ప్రధానంగా సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఈయన ఫ్రాన్స్ యొక్క సార్ ఇక్కడ అధ్యక్షుడు అండి. ఇండియా రిపబ్లిక్ వేడుకలకు ఎవ్రీ ఇయర్ ఒక గెస్ట్గా పిలిపించుకుంటుంది. తొలి రిపబ్లిక్ వేడుకల చీఫ్ గెస్ట్ అంటే ఎవరు సార్ అంటే ఆయన ప్రధానంగా సార్ ఇక్కడ మేఘావతి సుకర్నో, అప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ సార్. ఓకే, 2024 ఫిబ్రవరి 14 నాడు ఎలక్ట్రోల్ బాండ్ల పథకం రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆయా పార్టీలు సార్ ఇక్కడ ఎన్నికల మూమెంట్లో విరాళాలు తీసుకున్నాయి, అది రాజ్యాంగానికి విరుద్ధం. ఏ పార్టీ దగ్గర ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి లెక్క చెప్పండి అని చెప్పి ఈ మధ్య సుప్రీంకోర్టు ఇక్కడ హెచ్చరించిన యొక్క సంఘటన సార్. జమ్మూ అండ్ కాశ్మీర్లో సార్ షెడ్యూల్ కులాలు తెగల బిల్లుని మధ్య రాజ్యసభ ఆమోదించింది. ఇక భవిష్యత్తులో జమ్మూ కాశ్మీర్ యొక్క శాసనసభలో తొలిసారిగా షెడ్యూల్ కులాల నుండి, తొలిసారిగా షెడ్యూల్ తెగల నుండి కూడా ఎమ్మెల్యేలు, ఓకే ఎంపీలు ఇక్కడ ఎన్నిక యొక్క సవరణ కోసం సుప్రీంకోర్టు అంటే పార్లమెంట్ యొక్క చట్టం కూడా చేయడం జరిగింది సార్. ఓకే, మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వానలో సరికాని అంటుంది సార్. ఈ మధ్య సార్ 2024 జనవరి 17 నాడు మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఇరాన్ కంట్రీని పర్యటించి పార్సీ భాష 9వ శాస్త్రీయ భాషగా కేంద్రం గుర్తించింది. ఇండియాలో మొత్తం సార్ 9 ప్రాచీన భాషలు ఉన్నాయి. తమిళం, సంస్కృత్, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, రీసెంట్లీ పార్సీ భాష. రేపు అడుగుతాడు సార్ ఈ మధ్యన ఏ భాషకి ఒక ప్రాచీనమైన హోదా కల్పించారు, ఏ భాషను ఇక్కడ శాస్త్రీయ భాష గుర్తించారు అడిగే అవకాశం ఉంటుంది సార్. రేపు కరెంటు పాలిటీ ప్రకారం సార్ ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. కాపీలో 2వ స్థానం, విస్తీర్ణంలో 7వ స్థానం, పాపులేషన్లో ఫస్ట్ ఉన్నాం. 2 సార్లు వరల్డ్ కప్ క్రికెట్, 1 సారి వరల్డ్ కప్ హాకీ, ఇందిరాగాంధీ తొలిసారిగా 14 బ్యాంకులు జాతీయం, 22 అంటున్నారు సార్. ఏం సార్ ఇది? ఒక మొబైల్ నెంబర్. ప్రజెంట్లీ రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. తొలిసారిగా 14 భాషలు ఉన్నాయి. 21 రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ 15వ భాష. 71 రాజ్యాంగ సవరణ ద్వారా నేపాలీ, కొంకణి, మణిపూరి 3 భాషలు సార్. 92 రాజ్యాంగ సవరణ ద్వారా డోక్రీ, ఓకే బోడా, ఓకే మైథిలి, ఓకే సంతాలి సార్. ఇక్కడ ఈ 4 భాషలు చేర్చడంతో రాజ్యాంగంలో మరి ఇప్పుడు 22 భాషలు ఉన్నాయి సార్. ఓకే, 2024 మార్చి 14 నాడు రాష్ట్రపతి మారిషస్ దేశ రిపబ్లిక్ వేడుకల ముఖ్య అతిథిగా హాజరైంది సార్ ద్రౌపది ముర్ము. మార్చి 12 నాడు మారిషస్ కంట్రీ, మారిషస్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీ అవార్డు కూడా ఈమెకు లభించింది సార్. ఐపీసీ, సిఆర్పిసి ఈ యొక్క కోడ్లను అంటే పాత చట్టాలను ఇక్కడ రద్దు చేస్తూ నూతనంగా 2023 సార్ ఇక్కడ మరి 2023 సార్ ఇక్కడ డిసెంబర్ 25 నాడు సార్ ఇక్కడ ఈ డిసెంబర్ 25 నాడు 3 కొత్త క్రిమినల్ బిల్లుని ఇక్కడ ప్రభుత్వం ఆమోదించింది. రేపు 2024 అక్టోబర్ 1 నుండి ఈ మొత్తం అంటే కొత్త చట్టాలు అమలుకు రాబోతున్నాయి. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్టు ఈ చట్టాల ప్లేస్లో ఒకటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, మరొకటి భారతీయ సాక్ష్యం చట్టం.
ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 3 కొత్త చట్టాలు ఏంటి అని చెప్పి అడుగుతాడు. రేపు కరెంట్ యొక్క క్వాలిటీ పరంగా సార్ గీతా మిట్టల్ ఏందండి గీతా మిట్టల్ కమిటీ కేరళ రాష్ట్రం మణిపూర్ రాష్ట్రంలో మైతి కూకి తెగల మధ్య ఘర్షణ వాతావరణం జరుగుతుంది. ఎవరు వెనుక్కొని నడిపిస్తున్నారని చెప్పి ఆ మణిపూర్లో కూకి మైతి తెగలేక సంఘర్షణ అధ్యయనం కోసం సుప్రీంకోర్టు నియమించిన యొక్క కమిటీ అండి ఇది. గీతా మిట్టల్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఎక్స్ చీఫ్ జస్టిస్ అండి. నూతన విద్యా విధానం కమిటీ కస్తూరి రంగన్ యొక్క విద్యా విధానానికి అంటే కొఠారి కమిటీ విద్యా విధానానికి స్వస్థబలికి ఈ దేశంలో నూతన విద్యా విధానాన్ని 2020 జూలై 29 నుండి అమల్లోకి వచ్చింది. 5+3+3+4 విద్యా విధానం అమల్లోకి వచ్చింది. ఈ నూతన విద్యా విధానం అమలు అధ్యయనం కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఏ కమిటీ సార్ అంటే డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ సార్ ఇక్కడ ప్రధానంగా. ఇది వాళ్ళు సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. ఆనంద్ వివాహ చట్టాన్ని అమలు ఎక్కడ సార్ అంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. 2023 డిసెంబర్ 11 నాడు 370 ఆర్టికల్ రద్దును సుప్రీంకోర్టు ఇక్కడ సమర్థించింది సార్. కొద్దిమంది ఈ ఆర్టికల్ మళ్ళీ పునరుద్ధరించాలి, సుప్రీంకోర్టు ప్రత్యేక జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని చెప్పి ఈ ఆర్టికల్ మళ్ళీ పునరుద్ధరించాలని చెప్తే సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేయడం సమర్థించింది. 2019 ఆగస్టు 6 నాడు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు కావడం జరిగింది సార్. గ్రామ మచింత్ర యాప్ సార్ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల సమాచారం తెలుసుకోవడం కోసం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ యాప్ను ప్రారంభించారు. 18వ లోక్సభతో పాటు సార్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి సార్. అలీగఢ్ యూనివర్సిటీ సార్ ఇది. అలీగఢ్ యూనివర్సిటీ తొలి మహిళా ఛాన్సలర్ నైమా ఖతూ నియమితులయ్యారు సార్. సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆనాడు అలీగఢ్ యూనివర్సిటీని స్థాపించిన సంఘటన సార్. ఈ దేశంలో నోటా విధానం సార్ ఇది 2013 నవంబర్ 30 నాడు ఛత్తీస్గఢ్ యొక్క శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా నోటా విధానాన్ని అమలు చేయడం జరిగింది సార్. 10th బిట్ చూడండి సార్. ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతుంది సార్. ఏందండి 2011 నుండి జనవరి 25ను వయోజన ఓటు హక్కు రోజుగా పిలుస్తుంది. 2010 జనవరి 25 నాటికి ఎన్నికల సంఘాన్ని స్థాపించి 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2011 నుండి జనవరి 25ను వయోజన ఓటు హక్కు రోజు పిలుస్తున్నాం. దిస్ ఇయర్ థీమ్ ఓటింగ్ అంతగా ఏమీ లేదు, నేను మాత్రం ఖచ్చితంగా ఓటేస్తానని చెప్పి దీనికి ప్రాధాన్యత ఇచ్చింది. 2013 నవంబర్ 30 సారి ఈ దేశంలో తొలిసారిగా ఒక నోటా విధానాన్ని అమలు పరిచిన తొలి స్టేటు ఛత్తీస్గఢ్ స్టేట్. మజులీ ద్వీపం సార్ అది అస్సాంలో ఉంటుంది సార్. శరత్ చంద్ర నేషనల్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రంలో, ఈయన శరద్ పవార్ స్థాపించిన నూతన పార్టీ సార్ ఇది. ప్రస్తుతం 6 పార్టీలు ఇక్కడ జాతీయ పార్టీలు ఉంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు జాతీయ పార్టీ హోదా రద్దయింది. ప్రజెంట్లీ 6 పార్టీలు సార్. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ, మరొక పార్టీ సార్ సిపిఎం పార్టీ, మరొకటి బీఎస్పీ పార్టీ, 6వది ఆమ్ ఆద్మీ పార్టీ. వీటికి జాతీయ హోదా ఉంది. సిపిఐ రద్దయింది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రద్దయింది, జాతీయ హోదా లేదు సార్. వీటిపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి సార్. లేటెస్ట్ కరెంటు పాలిటీ ఈ అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. వేముల సైదులు ఆన్లైన్ యాప్ ఇక్కడ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ.